నియోజకవర్గాల పునర్విభజన చట్టం ఆర్టికల్ 131 సవరణ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని భారతీయ జనతా పార్టీ నాయకులు జాగర్లమూడి యనమందరావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ బిల్లును వ్యతిరేకించే విధానాన్ని నిరసిస్తూ ఆదివారం అద్దెంకిలోని భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన పార్టీల నేతలు కలిసి మున్సిపల్ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేశారు. నిరసన కార్యక్రమంలో మహిళా నేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీ వారికి మహిళా రిజర్వేషన్, సాధికారత, సమాన హక్కుల కోసం ఇష్టం లేదని, అందువల్లనే పార్లమెంట్లో బిల్లును తిరస్కరించడం పట్ల మహిళా నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేవగౌడ గవర్నమెంట్లో కూడా 30 సంవత్సరాల క్రితం ఈ బిల్లు ఏర్పడుతూ జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ అడ్డుకుంది. తర్వాత వాజ్పేయి గారి గవర్నమెంట్లో 4 సార్లు ప్రయత్నిస్తే 4 సార్లు కూడా కాంగ్రెస్ అడ్డుకుంది. తర్వాత 2011లో వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో బిల్లు ఒక్కుబడిగా పెట్టి, కూతుమంత్రంగా పెట్టి అది ఫెయిల్ అయ్యే విధంగా చేశారు. తర్వాత ఈరోజు మోడీ గారు ఏర్పాటు చేసిన బిల్లును వ్యతిరేకించడం అనేది చాలా ఘోరమైన విషయం. ఎందుకంటే ఈరోజు ఎక్కడ మీటింగ్లో చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఏమి చెబుతున్నారు? ఆడవాళ్ళ సమాన హక్కులు ఉండాలని చెబుతారు. మీటింగ్లో వరకు కానీ చట్టరూపానికి వచ్చేటప్పటికి వ్యతిరేకించి వారికి రావాల్సిన అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ద్రోహం చేయడం జరిగింది. అదే కాకుండా డీలిమిటేషన్ కూడా ఎదుర్కొని ఈరోజు రాష్ట్రాల అభివృద్ధిని అడ్డుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మనకు సీట్లు పెరిగినందువల్ల ఆటోమేటిక్గా కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా మన రాష్ట్రానికి పెద్ద రావడానికి అవకాశం ఉంది. అలాంటి అవకాశం కూడా కాబట్టి ఈ రోజు రాష్ట్రాల అభివృద్ధి కూడా అడ్డుపడిన ఇండియా కూటమి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తప్పనిసరిగా రాబోయే ఎలక్షన్లో పూర్తిగా ఇండియా కూటమిని తుడిచిపెట్టుకుపోయి బీజేపీ కూటమికి పెద్ద ఎత్తున అధికారం ఇచ్చేసి ఈ బిల్లును పాస్ చేసుకుని శక్తిని మనకి ఇవ్వాలని చెప్పి ప్రజలు కోరుకుంటూ పెద్ద ఎత్తున మహిళలు కూడా ఈ విషయాన్ని మహిళల దృష్టికి తీసుకెళ్లి వారికి జరిగిన అన్యాయాన్ని చేసుకొని తప్పనిసరిగా ఇండియా కూటమిని ఓడించాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఈరోజు భారతదేశంలో ఇది ఒక బ్లాక్ డేగా నిలిచిపోతుంది. మరి 33% రిజర్వేషన్ అనేది మహిళలకి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నారు అనేది ఈ రిజర్వేషన్ బిల్ అయితే దాన్ని నీరు కార్చడం మరి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ దాని మిత్రపక్షాలు కానీ మరి నీరు కార్చి ఇది మరి బీజేపీ నరేంద్ర మోడీ గారి మీద వాళ్ళు గెలుపనుకుంటున్నారు. కానీ ఇది మహిళల పట్ల వాళ్ళు చూపిస్తున్నటువంటి చిన్న బుద్ధి అని మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. మరి నరేంద్ర మోడీ గారు ఈ రోజు కాకపోతే ఇంకొక రోజైనా కానీ మనకి ఈ 33% రిజర్వేషన్ అనేది మనకి ముందు కల్పిస్తారనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఇదే కాదు, మరి మోడీ గారు మరి మన చట్టసభల్లో తీసుకొచ్చినటువంటి ఏ బిల్లునైనా సరే దానిని బిల్లు ఆమోదించబడకుండా మరి దాన్ని నిరోధించడం అనేది కాంగ్రెస్ మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి కనబడుతుంది మనకి. ఇది ఒకటని కాదు, మరి ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నటువంటి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని మరి అక్కడ పార్లమెంట్లో వాళ్ళు ఆమోదించకుండా వాళ్ళ చిన్నబుద్ధి చూపిస్తున్నారు. ఇది ఒక కార్యక్రమం అని కాదు, మరి జనధన్ ఖాతాలు తీసుకురావాలని మరి బిల్లును ప్రవేశపెడితే మరి అది ఇండియా కూటమి దానికి మద్దతు తెలుపకుండా మరి దాన్ని ఆపేసే పరిస్థితి వచ్చింది. మరి అలాగే మరి వన్ నేషన్ వన్ బిల్ అనేది GST కోసం మరి మన ప్రధానమంత్రి గారు మరి బిల్లు ప్రవేశపెడితే దాన్ని కూడా ఆమోదించినటువంటి చిన్న బుద్ధి కనపడుతుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి దాని మిత్రపక్షాలకి. మరి అలాగే ట్రిపుల్ తలాక్ కానీ అట్లాగే మరి ఆర్టికల్ 370 కానీ ఇటువంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో మరి కాంగ్రెస్ మరి తన మిత్రపక్షాలు ఆమోదించకుండా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ నిర్ణయాత్మకమైనటువంటి బిల్లు ప్రవేశపెట్టినప్పుడు దాన్ని వ్యతిరేకించాలి అనేటువంటి ఉద్దేశంతోనే ముందుకు వాళ్ళు చూస్తున్నారు. అలాగే ఇది 33% అనేది మనకి మహిళలకి మరి ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి గొప్ప వరం అయితే మరి దాన్ని ఇక్కడ
అద్దెంకిలో హిజ్రాల ఆగడాలు రోజు రోజుకి శృతిమించిపోతున్నాయని, హిజ్రాల ఆగడాలకు అడ్డుకట్ట వేయకపోతే ప్రమాదం పొంచి ఉందని అద్దెంకి పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు తెలిపారు. మన్నం త్రిమూర్తులు ఆదివారం అద్దెంకి న్యూస్తో మాట్లాడుతూ, అద్దెంకిలో గురువారం హిజ్రాలు 2 వర్గాలుగా ఒకరిపై ఒకరు డబ్బుల విషయంలో దాడి చేసుకుని పట్టణంలో అలజడి సృష్టించారని, పట్టణంలో హిజ్రాల దెబ్బకు చిన్న చిన్న వ్యాపారస్తులు భయపడుతున్నారని, కొత్తగా శుభకార్యాలు జరిగే ఇళ్లకు వెళ్లి 50,000 రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నట్టు వారి దృష్టికి వచ్చిందని, హిజ్రాలను ఇలానే వదిలితే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవన్నారు. హిజ్రాల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతూ సోమవారం ప్రజాసంఘ నాయకులు, వ్యాపారస్తులు ఎంఆర్ఓ, సిఐని కలిసి వినతి పత్రాలు అందజేయనున్నారని త్రిమూర్తులు తెలియజేశారు. అద్దంకి పట్టణంలో హిజ్రాల ఆగడాలు అంతా ఇంత కాదు, రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. నిన్న కాక మొన్న అద్దంకిలో భవన్ సెంటర్లో నామ్ రోడ్డు ఎక్స్ప్రెస్ హైవేపై వాళ్ళు యాచించే భాగంలో గ్రూపులుగా ఏర్పడి ఒకళ్ళు రాయచూరు, కడప నుంచి, మళ్ళీ ఒకళ్ళు విజయవాడ నుంచి రౌడీలను తెప్పించుకొని ఎంత ఆగడాలు చేశారో, అరగంట పాటు ట్రాఫిక్ జామ్ అయ్యే విధంగా వాళ్ళు పట్టుకునే విధం ప్రజలను భయభ్రాంతం చేసింది. అలాగే చిన్న చితక వ్యాపారాల దగ్గర వెళ్ళి ఇస్తే ఓకే, ఇవ్వకపోతే వాళ్ళు శాపనార్థాలు పెడుతున్నారు. నిన్న ఒకళ్ళ దగ్గర కాటా కూడా తీసుకెళ్ళారు. అలాగే చిన్న పెద్ద ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి కనీసం 10,000 నుంచి 50,000 డిమాండ్ చేస్తున్నారు. ఇస్తే సరే, లేకపోతే శాపనార్థం పెడుతున్నారు. మీకు మా గద్దె పట్టిద్ది, మీ సంగతి చూస్తాను రంకలు వేస్తూ అక్కడ పెళ్ళి వాళ్ళు చుట్టాలందరూ వాళ్ళ బంధుత్వం వాళ్ళు ఉంటే వీళ్ళు పెద్ద పెద్ద గోల్ చేస్తూ వాళ్ళని అప్రతిష్ట పాలు చేసే విధంగా శాపనార్థాలు పెడుతున్నారు. కాబట్టి ఈ హిజ్రాల ఆగడాలు అంతా ఇంత కాదు. అద్దంకి పట్టణంలో వీళ్ళకి చెక్కు పెట్టాల్సిందే. రేపు అనగా సోమవారం 24, 26 సోమవారం ఉదయం 10 గంటలకు ప్రతి ఒక్కళ్ళు అద్దంకి పట్టణంలోని వ్యాపారస్తులు, చిన్న చితక అందరూ కూడా, ప్రజలు కూడా, అందరూ కూడా అద్దంకి తహసీల్దార్ కార్యాలయం దగ్గర విచ్చేసి వినతి పత్రం ఇచ్చేందుకు అందరూ కూడా భాగస్వాములు కావాలని, అలాగే పోలీసు వారికి కూడా వినతి పత్రం ఇద్దాము. ఆగడాలకు, ఈ హిజ్రాల ఆగడాలు చెక్కు పెట్టాలంటే డెఫినెట్గా మనం వీళ్ళపై పోరాటం చేయాల్సిందే. వీళ్ళకి భయపడో లేకపోతే ఇంకోటి ఏదైనా చేస్తే వీళ్ళ ఆగడాలు ఇంకా పెచ్చిరిల్లి రోడ్డున జనం నడవటానికి వీలు లేకుండా కూడా చేస్తారు. అందరూ కూడా ఈ పరిస్థితిని గమనించి తప్పకుండా ఈ హిజ్రాల ఆగడాలను నియంత్రించే విధంగా ప్రతి ఒక్కళ్ళు భాగస్వాములు కావాలని అద్దంకి పట్టణ అభివృద్ధి కమిటీ కోరుతుంది. పాఠాలు చెప్పే గురువులు అప్పుడప్పుడు విద్యార్థులతో కలిసి ఆటపాటల్లో పాలు పంచుకుంటే ఆనందమే వేరు. అద్దంకి కేఆర్కే డిగ్రీ కాలేజీలో అలాంటి దృశ్యమే కనిపించింది. కాలేజీ వార్షికోత్సవ వేడుకల్లో ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ రావు తన డాన్స్తో దుమ్ములేపారు. విద్యార్థుల కోసం ఆయన స్టేజ్ ఎక్కి వేసిన స్టెప్పులు ఇప్పుడు అందరినీ ఆకట్టుకున్నాయి. కేఆర్కే డిగ్రీ కళాశాల వార్షికోత్సవ వేడుకలో ప్రిన్సిపల్ మోహన్ రావు డాన్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సాధారణంగా పరిపాలన, క్రమశిక్షణతో బిజీగా ఉండే ప్రిన్సిపల్ విద్యార్థుల్లో ఉత్సాహం నింపేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగారు. మాస్ బీట్స్కు ఆయన వేస్తున్న స్టెప్పులు చూస్తుంటే విద్యార్థుల కేరింతలతో ఆ ప్రాంతం అంతా హోరెత్తిపోయింది. కేవలం చదువే కాదు, విద్యార్థుల ఉత్సాహాన్ని ప్రోత్సహించడంలో కూడా తను ముందుంటానని మోహన్ రావు నిరూపించారు.
disco never dies. వైద్యశాలల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు భయాందోళనకు గురి కాకుండా మంటలను అదుపు చేసే మార్గం ఎంచుకోవాలని అగ్నిమాపక శాఖ అధికారి వెంకట్రావు అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఆదివారం అద్దెంకిలోని రంగారావు, గొట్టిపాటి సత్యనారాయణ హాస్పిటల్స్లో డెమో కార్యక్రమాలు నిర్వహించారు. డాక్టర్ రంగారావు, డాక్టర్ సత్యనారాయణచే వాల్ పోస్టర్స్ ఆవిష్కరించి వైద్యశాల సిబ్బందికి కరపత్రాలు అందజేశారు. అనుకోకుండా అగ్ని ప్రమాదాలు జరిగితే పేషెంట్లను ఏ విధంగా సురక్షితంగా కాపాడాలో అవగాహన కల్పించారు. నెక్స్ట్ ప్రమాదాలు జరిగాయి, ఇన్ కేస్ టైం బాగాలేనప్పుడు ఫైట్ జరిగింది. సో అలాంటప్పుడు మనము విక్టిమ్స్ని లేకపోతే పేషెంట్స్ ఉంటారు రూముల్లో, అయితే ఐసీయూ ఎమర్జెన్సీ వార్డు, జనరల్ వార్డు, దాని మామూలు రూములు, జనరల్ రూములు అలాంటి చోటు కూడా ఉన్న వాళ్ళని మనం ఎలాగా సేవ్ చేయాలి. సేవ్ చేయడం కోసం మీకు ఆల్రెడీ డాక్టర్స్ కాకపోయినా మీకు అంత తెలుసు. ఇప్పుడు ఒక విక్టిమ్కి ఫర్ ఎగ్జాంపుల్ బోన్ ఫ్రాక్చరింగ్, లెగ్ కానీ హ్యాండ్ కానీ ఫ్రాక్చరింగ్, సో అతన్ని ఎలా డీల్ చేయాలి. సో ఇలాంటి జరిగినప్పుడు మనకి ఎలా రియాక్ట్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటల్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అంటే మెయిన్ రీజన్ ఏమై ఉండొచ్చు, షార్ట్ సర్క్యూట్, దానివల్ల ముఖ్యంగా జరుగుతుంది అనమాట. సో అలా జరిగినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, కంట్రోల్ పాయింట్ ఎక్కడ ఉంది, లేకపోతే ఎంసీబీ ఎక్కడ ఉన్నాయి, మెయిన్ పాయింట్ ఎక్కడ ఉన్నాయి. సో ఇవంతా మీకు ఒక అవగాహన ఉండాలి. పలానా చోట ఫైర్ అవుతుంది, పలానా రూమ్లో షార్ట్ సర్క్యూట్ అయిందంటే దానికి సంబంధించిన కనెక్షన్స్ ఎక్కడ ఉన్నాయి, దాని హాస్పిటల్లో ఎలాగా ప్రమాదం జరిగితే వాళ్ళని ఎలాగా మనం అలర్ట్ అవ్వాలి. ఇబ్బంది ముందుగా ఉండేది వేరే కాబట్టి పాయింట్లో, సో ముందు మీరు ఎలా రియాక్ట్ అవ్వాలి, అలా అలర్ట్ అయ్యి పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని చుట్టుపక్కల వాళ్ళకి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, జరిగిన ప్రమాదాన్ని కల్పించి కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం కోసం మీకు జస్ట్ చిన్న అవేర్నెస్ కల్పించడం కోసం మేము వాళ్ళ అర్థంకి టెక్నాలజీ రావడం జరిగింది. ఒకసారి మీరు ఇక్కడ మీ అందించారు చూడండి, మీ క్లాసెస్ పోస్టర్స్ జస్ట్ ఇలా తీసుకుపోయామనేది మాత్రం అనుకోవద్దు. ఏదో ఒక టైంలో ఒకసారి అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. అక్కడ ఏమేమి పాయింట్స్ చూసారా, ఇక్కడ ఉన్నాయి చూడండి, వివిధ కేటగిరీస్. సో ఏమీ ఇవంతా మన హాస్పిటల్కి సంబంధించినవి, ఎక్కడైనా హాస్పిటల్కి సంబంధించినవి మాత్రమే ఉంటాయి. సో మీ దగ్గర కూడా సేమ్ ఎక్విప్మెంట్ ఉంటుంది, సేమ్ క్లైమేట్ కూడా సేమ్ ఇలాంటి రూమ్లో ఇలాంటి వాతావరణంలో ఉంటుంది. సో అక్కడ మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, అక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఓకేనా, అది మీకే కాదు హాస్పిటల్ కూడా చాలా మంచిది, వచ్చిన పేషెంట్ వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది. అద్దెంకి నుంచి మేదరమెట్ల పమిడిపాడు మీదుగా పెదగంజం వెళ్లేందుకు ఆదివారం అద్దెంకి ఆర్టీసీ డిపో మేనేజర్ రామ్మోహన్ రావు పమిడిపాడు సొసైటీ చైర్మన్ జాగర్లమూడి జయకృష్ణతో కలిసి పరిశీలించారు. జయకృష్ణ విజ్ఞప్తి మేరకు పెదగంజం బీచ్ వరకు బస్సు సర్వీసు ఏర్పాటు చేయబోతున్నారని డిపో మేనేజర్ రామ్మోహన్ రావు తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. నియోజకవర్గం నుంచి సముద్ర స్నానానికి మనకి ఒక బస్సు చేయమని మన తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి మినిస్టర్ గారిని కూడా కోరడం జరిగింది. అలాగే గొట్టిపాటి రవికుమార్ ఎనర్జీ మినిస్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు అద్దెంకి డిపో మేనేజర్ గారు అలాగే అలీ గారు వీళ్ళందరూ కూడా ఒకసారి రూట్ చెక్ చేద్దామనే ఉద్దేశంతో అద్దెంకి నుంచి నేరుగా సముద్రం ఒడ్డుకి వచ్చేవాడిని చూసుకుంటే ఎన్ని కిలోమీటర్లు. అలాగే ఎందుకంటే వాళ్ళందరూ శని ఆదివారాలంటే సముద్రానికి పోయి రిలాక్స్ అవుతూ ఉంటారు, మానసిక ఉల్లాసంగా కూడా. కాబట్టి మనకి కాన్స్టిట్యూన్సీ దగ్గరలో
దాదాపు 500 మీటర్ల వాహనం ఏమన్నా. సినీ నటుడు నూతన ప్రసాద్ 38 ఏళ్ల నటనానుభవంలో 475 సినిమాలకు పైగా విలక్షణమైన నటనతో సినీ రంగంలో అగ్రనటుల సరసన నటించి ఎందరో నిర్మాతల దర్శకుల సారథ్యంలో గొప్ప గొప్ప చిత్రాల్లో అద్వితీయంగా నిలవడం గొప్ప ప్రతిభకు నిదర్శనమని చందలూరి నారాయణరావు అన్నారు. అద్దెంకిలోని స్థానిక బంగ్లా రోడ్లో ఉన్న చిన్ని శాంతే భవనంలో రిటైర్డ్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రతిభామూర్తుల సభను నిర్వహించారు. ముందుగా ప్రముఖుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి ప్రముఖ రంగస్థల నటుడు సీతారామ శాస్త్రికి ప్రతిభామూర్తుల పురస్కార గ్రహీత అందజేశారు. సినీ నటుడు నూతన ప్రసాద్ నటన నేటికి చెక్కు చెదరలేదని, ఆయన నటించిన ముత్యాల ముగ్గు, రాజాతిరాజు, కలియుగ భారతం, చలిచీమలు ఇంకా అనేక సినిమాల్లో విలక్షణంగా డైలాగులు చెబుతూ తెలుగు వారి హృదయాల్లో గొప్ప స్థానం పొందారని నారాయణరావు చెప్పారు. కార్యక్రమంలో భాగంగా ఈరోజు నేటి వేదిక పద్మశ్రీ షేక్ మహబూబ్ సుబాని గారు స్మారక వేదిక మీద నూతన ప్రసాద్ గారి గురించి మాట్లాడుతున్నాము. తెలుగు చలనచిత్ర సీమలో ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నూతన ప్రసాద్ గారి యొక్క నటన అనేది చాలా గొప్పగా ఉంటుంది. ఆయన 1973లో చలనచిత్ర సీమలో ప్రవేశించి 2004 వరకు 476 సినిమాలలో నటించడం జరిగింది. ఆయన గొప్పతనం ఏంటంటే ఒక డైలాగుని చక్కగా చెప్పడంలో, ఒక విలక్షణతను చూపడంలో చాలా గొప్ప ప్రతిభ కలిగినటువంటి నటుడు. ఆయన నటించినటువంటి అనేక సినిమాలు అనేవి వర్ధమాన నటులకు ఆదర్శంగా ఉంది. ఆయన ఎన్టీ రామారావు దగ్గర నుంచి చిన్న నటుల వరకు కూడా 2008 వరకు వచ్చినటువంటి అనేక మంది హీరోలతోటి ప్రతినాయకుడిగా, సహనటుడిగా, రకరకాల క్యారెక్టర్స్ తోటి నటించినటువంటి గొప్ప నటుడు నూతన ప్రసాద్ గారు. ఆయన తన జీవితకాలంలో మొత్తం మీద 4 నంది పురస్కారాలు, ఎన్టీ రామారావు గారి జాతీయ అవార్డును పొందడం అనేది గొప్ప విషయం. అదేవిధంగా ఆయన రవీంద్ర భారతి కూడా ఇన్ఛార్జిగా పనిచేసి ఆయన ఉత్తమ కళాకారుడిగా గుర్తింపు పొందడం జరిగింది. ఆయన తెలుగువాడైనందుకు, ఆయన యొక్క తెలుగువాడు కావడం చాలా గొప్ప విషయం. మనం అందరం గర్వపడే విషయం. ప్రతి సినిమా కూడా ఒక రికార్డుగా ఈరోజు మనం చెప్పుకోగలుగుతున్నామంటే ఆయన ప్రతిభ ఆ స్థాయిలో ఉంది. కాబట్టి ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతిభావంతుల వారికి నమస్తే. రోటరీ క్లబ్ ఆఫ్ సింగర్కొండ ఆధ్వర్యంలో రోటరీ సభ్యులు పెంట్యాల గంగాధర్ ఆర్థిక సౌజన్యంతో అద్దెంకిలోని బీసీ బాలికల వసతి గృహానికి 10 కుర్చీలను రోటరీ అధ్యక్షులు పూర్ణచంద్రరావు, కార్యదర్శి హరిబాబు, చిన్ని మురళీకృష్ణ తదితరులు కలిసి శనివారం రాత్రి అందజేశారు. ఈ సందర్భంగా రోటరీ తరపున గంగాధర్కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ బాలికల బీసీ హాస్టల్ నందు వారి కోరిక మేరకు మా రోటరీ క్లబ్ సింగరకొండ ఆధ్వర్యంలో మా సీనియర్ రొటేరియన్ శ్రీ పెంట్యాల గంగాధర్, జిల్లా పరిషత్ పాఠశాల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పెంట్యాల గంగాధర్ గారు సౌజన్యంతో ఈ పాఠశాల వారికి కుర్చీలు బహుకరించడం జరుగుతుంది. వారికి మా రోటరీ క్లబ్ తరఫున, అలాగే మీ పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు చప్పటి వీరయ్య గారు, గుట్టుకూరు రామకోటేశ్వరరావు గారు, గూడా మహాలక్ష్మి రెడ్డి గారు, అలాగే మా సెక్రటరీ హరిబాబు గారు, ఈ పాఠశాల వార్డెన్ సుమలత గారు, మా సీనియర్ రొటేరియన్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ శివకుమారి గారు, మా ద్వారా మిత్రుడు రొటేరియన్ చిన్ని మురళీకృష్ణ గారు, మాజీ ప్రెసిడెంట్, అలాగే రేపు 26-27 సంవత్సరంలోకి కాబట్టే ప్రెసిడెంట్ శ్రీ కుమార్ రామకోటేశ్వరరావు గారు అందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. అలాగే మాకు పార్వతి గారు, వారి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా రోటరీ క్లబ్ తరఫున ఈ 2-3 నెలల్లో
విస్తృతంగా కార్యక్రమాలు చేపడతాం. అలాగే మీ మీ మూలని ఉద్దేశించి 2 మాటలు మాట్లాడదాము సందర్భం కాకపోయినా. మీ ఇక్కడ నుంచి 47 రోజులు 50 రోజులు సెలవు వస్తాయి. మీరు చేయాల్సిన పని ఏంటంటే ముఖ్యంగా ఈ 2 నెలలు ఫ్రీ కూర్చోకుండా కంప్యూటర్ వీలైతే కంప్యూటర్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఎక్కడైనా. అలాగే కుట్టు మిషన్లు, టైలరింగ్ పని, వృత్తి పని అది నేర్చుకోండి. ఇంకా అవకాశం ఉంటే ఇంకా ఏదైనా ఆసక్తి ఉంటే డ్రాయింగ్ కానీ ఇట్లా మనకి ఉపయోగపడే స్కిల్స్ నేర్చుకోండి. ఫ్యూచర్లో కమ్యూనికేషన్ స్కిల్, ఇంగ్లీష్ అది ఒకటి ముఖ్యం. మీరు అది ఎక్కడైనా కోచింగ్ ఇస్తే అది ఒకటి చేరండి. ఒక 30 రోజుల కోచింగ్ ఎక్కడన్నా కానీ మీకు ఫ్యూచర్లో ఉపయోగపడే కోర్స్ అనమాట. కంప్యూటర్ కానీ స్పోకెన్ ఇంగ్లీష్ కానీ ఇట్లాంటివి అన్నమాట. ఎందుకంటే ఫ్యూచర్లో మీకు ఉపయోగపడుతుంది బాగా. ఇప్పుడు ఖాళీగా ఉన్నారు 2 నెలలు వేస్ట్ చేస్తుంటే మళ్ళీ మెదడు ముద్ద వెళ్ళిపోయి కామ్గా మళ్ళీ రొటీన్గా మెదడుకు వస్తారు. మీకు రాబోయే కాలంలో ఇంటర్మీడియట్కి నెక్స్ట్ ఇంజనీరింగ్కి ఇట్లా పై తరగతికి మెడిసిన్కి వెళ్ళడానికి మీకు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అద్దెంకి మండలం చక్రాయపాలెం వద్ద శనివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చక్రాయపాలెం శాంతినగర్ మధ్య నామ్ హైవేపై లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మాచేలకు చెందిన లారీ డ్రైవర్ పుల్లయ్య గాయపడ్డాడు. 108 వాహనంలో క్షతగాత్రుని అద్దెంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలి మానవత స్వచ్ఛంద సేవా సంస్థ అద్దెంకి మండల కమిటీ అద్దెంకి మండలం చక్రాయపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన కొటికిలపూడి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు 5,000 రూపాయలు 16/2/2020 తేదీన చక్రాయపాలెం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన కొడుకుపూడి శ్రీనివాసరావు గారికి నివాళులు అర్పిస్తూ కొడుకుపూడి శ్రీనివాసరావు గారికి కుటుంబానికి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నైతిక సహాయం అందించడం జరగడానికి మేము వచ్చాము. శ్రీనివాసరావు గారు చాలా మా మిత్రులు, చాలా మంచివారు. అతని లేని లోటు అద్దెంకి సమాజానికి, అద్దెంకి చాలా బాధాకరం. చిన్నపిల్లలు, పసిపిల్లలు. శ్రీనివాసరావు గారు కూడా మాకంటే చిన్నోడు 10 సంవత్సరాలు, వీళ్ళు మరీ పసిపిల్లలు. వీళ్ళకి మేము మా సంస్థ తరఫున మానవ సంస్థ నైతిక సహాయం చేయడానికి 5 రూపాయలు నైతిక సహాయం అందించడం జరుగుతుంది. అద్దెంకి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.